మరి ఎలా ఉన్నారు అందరూ? నాకు కొన్ని సోర్సెస్ నుంచి బ్రేకింగ్ న్యూస్ లభించాయి ఈరోజు. అది చదువుకుంటూ కూడా ఐ లాస్ట్ ట్రాక్ ఆఫ్ టైమ్. లాట్ ఆఫ్ రీజన్స్ దట్ ఐఎమ్ నాట్ లేట్, బట్ ఎనీవే మళ్ళీ రీజన్స్ అనుకుంటారు. కానీ మహేష్ బాబు విహెచ్, నాకు డౌట్, మీరంతా మీ పేర్లు పెట్టుకోరేంటండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను మహేష్ బాబు గారు అని పిలవాలా? మీతో మాట్లాడి మీరు క్వశ్చన్ అడిగింది ఎవరిని యూనో వాట్ యూ కాల్ అడ్రస్ చేయాలి? అంట్లు తోమి నా గోర్లు ఎలా ఎరిగిపోయాయి చూడండి. లాక్డౌన్ డేస్లో ఇంట్లో ఎలా ఉంది అని భరత్ పవర్ అడుగుతున్నారు. ఆనెస్ట్లీ నాకు నచ్చుతుంది. ఇన్ దీస్ నా కెరియర్ ఆన్ అండ్ ఆఫ్ 10-11 years, బట్ లాస్ట్ 7 years at a stretch, అంటే డెఫినెట్లీ ఐవ్ బీన్ టు సమ్ ఫ్యామిలీ హాలిడేస్ విచ్ వర్ హెక్టిక్ ఆల్సో అట్ ద సేమ్ టైమ్. ఇట్లా ఇంట్లో ప్రాపర్గా రిలాక్స్ అవ్వడం ఒక 3-4 రోజులు అట్ స్ట్రెచ్చే కష్టంగా ఉండేది. అలాంటిది ఇంత టైం దొరుకుతుంటే మై హస్బెండ్, మై ఫ్యామిలీ, మై కిడ్స్, ఎవ్రీబడి ఈజ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ సూపర్ హ్యాపీ ఇంకా టు స్టే. సో కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఇలా ఉండాల్సి వచ్చింది అనేది నిజంగా బాధాకరమే. బట్ నెవర్ మైండ్, లైక్ ఐ కీప్ సేయింగ్, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న బ్రైటర్ సైడ్ చూడాలి మనం. నేను చూస్తాను. సో ఆ రకంగా ఐ ఫీల్ గుడ్. చాలా విషయాలు నేర్చుకుంటున్నాను, మళ్ళీ నేర్చుకుంటున్నాను, మర్చిపోయినవి కూడా నేర్చుకుంటున్నాను, చాలా చేద్దాం అనుకున్నవి చేస్తున్నాను. సో ఇట్స్ గుడ్. సంతోష్ తేజాయ్ సింగ్, ఐ నో వై యు ఆర్ లేట్, యూ గాట్ రెడీ అంట. ఆబ్వియస్లీ చాలా మంది నేను నిన్న పోస్టర్ పెట్టిన తర్వాత కమ్ విత్ మేకప్ అని ఇలా పెట్టారు, ఎక్కిరించుకుంటా కాదు. డెఫినెట్లీ దే ఫెల్ట్, ఈవెన్ ఐ వాజ్ లైక్ ఓకే ఇట్స్ బీన్ లాంగ్ అని నేను కూడా. సో ఎగ్ హెడ్ ఛాలెంజా గుండున్న వాళ్ళు చేయాలి కదా, నేను మరీను. ఓకే, షో యువర్ అవుట్ఫిట్. ఐ వెరింగ్ అ సారీ. మా ఇంటి కొనిపించాలి సారీ నాకు. చాలా అంటే కాటన్ జబర్దస్త్ షూటింగ్ ఎప్పుడా? కోహ్లీ అని ఎవరు అడుగుతున్నారు, ఆయన కాల్ మీ కోహ్లీ అని. ఏం షూటింగ్? నేను ఈరోజు లైఫ్లో పిల్లలు డిస్టర్బ్ చేయడానికి దిగు పంపించాను, కానీ ఇప్పుడు అది కూడా బంద్. నథింగ్ డూయింగ్. మన గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఎప్పటివరకు చెప్తే అప్పటి వరకు టోటల్ లాక్డౌన్. ఈరోజు ఇందాకే నేను ఒకటి చూశాను, మన స్టేజ్ 3 దగ్గర. ఐ డోంట్ నో, ఇవన్నీ రూమర్స్ కూడా అయ్యుండొచ్చు, బట్ జాగ్రత్త పడటంలో తప్పులేదు. కాబట్టి నేనైతే నెక్స్ట్ 10 days ఈవెన్ కూరగాయలకు కూడా వెళ్ళట్లేదు. ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను. ఉన్న టమాటాని 1-2 అని దాచుకుని చేసి దాంతో రాజ్మానో, చోలేనో, లేకపోతే పప్పు బియ్యం ఏదో చేసుకుంటూ వెళ్ళాలి, తప్పదు. నెక్స్ట్ 10 days ఇస్ టోటల్ షట్ డౌన్ ఫర్ మై ఫ్యామిలీ ఇక్కడ ఇంకా ఆఫ్టర్ టుడే. సో చేసిన వాళ్ళందరూ మనందరం చాలా జాగ్రత్త పడుతున్నా కూడా దెర్ ఆర్ ఫ్యూ ఇడియట్స్ అవుట్ దేర్ హూ ఇస్ నాట్ లిస్నింగ్. వాళ్ళ వల్ల మనం ఇంకా ఈ లాక్డౌన్ ఎక్స్టెండ్ చేసుకోవాల్సి వస్తుంది. ఐ డోంట్ నో వీళ్ళ బుర్రలకు ఎప్పుడు ఎక్కుతుందో ఏంటో. దట్ ఇట్స్ ఆల్ ఫర్ అస్. ఇండైరెక్ట్లీ వీఆర్ ఆల్ అ హ్యూమన్ చైన్. అంటే డైరెక్ట్ వీఆర్ ఆల్ అ హ్యూమన్ చైన్, ఇండైరెక్ట్లీ ఇట్ విల్ ఎఫెక్ట్ సమ్ ఎవరో ఒకరిని. బట్ ఎలాగూ బయట ఇవన్నీ నడుస్తున్నాయి కదా, సర్లేండి. లెట్స్ జస్ట్ స్పెండ్ సమ్ గుడ్ టైమ్స్, టాక్ గుడ్ థింగ్స్. మీరు చెప్పండి, మీరు ఎలా, హౌ యూ స్పెండింగ్ దిస్ టైం? మీరు ఏమేమి నేర్చుకున్నారు? Nandini is asking, do you eat oats breakfast every day? Yes, almost every day. Actually, when I'm at work, kudaradu. Oats are something which I've inculcated past 3 months nunchi. Ante pelli time lo that helped me lose a lot of weight and stay fit. ఆ తర్వాత హడావిడి ఐ వాజ్ ప్యాంపర్డ్ వెన్ ఐ వాజ్ ప్రెగ్నెంట్ అండ్ ఐ గేవ్ బర్త్. సో ఆ ఫుడ్ అలవాటు అయిపోయింది బాగా, నెయ్యి అన్నం అది ఆఫ్ ఇట్. మళ్ళీ ఐ గాట్ బ్యాక్ టు దెమ్ అండ్ పిల్లలకు కూడా నచ్చుతుంది కాబట్టి ఐఎమ్ ట్రైంగ్ డిఫరెంట్ వెరైటీస్ అండ్ ఐఎమ్ ట్రైంగ్ టు షేర్ ఎవ్రీథింగ్ విత్ యూ గైజ్ ఆల్సో. ఐ హోప్ యూ గైజ్ ఆర్ లైకింగ్ ఇట్. ఇట్స్ యమ్మీ, చాలా బాగుంటుంది. బట్ ఐ డోంట్ నో నెక్స్ట్ 10 days ఏమవుతుందో. నో ఫ్రూట్స్. ఐ హ్యావ్ ఫ్యూ సేఫ్టీకి తెచ్చి పెట్టుకున్నాను అనుకోండి. Tonight I'm going to release another
ఏంటి వీడియో ఆఫ్ ఓవర్ నైట్ ఓట్స్ ఫ్లేవర్ ఒకటి, అది కూడా చాలా బాగుంటుంది. వెనెవర్ ఐ రిలీజ్ ఎనీ వీడియో ఆర్ ఇఫ్ ఐ టాక్ ఎనీథింగ్ అబౌట్ ఫుడ్ ఏదన్నా, ప్లీజ్ డోంట్ మిస్అండర్స్టాండ్ ఎనీబడి. ఎవరు చూపించినా కూడా చేసేయమని అర్థం కాదు వెంటనే. whenever you feel like you have to, but so you are disturbing buddy. So వెంటనే షాపులకి వెళ్ళిపోయి కొనేసుకొని చేయమని అర్థం కాదు కదా. ఇట్ విల్ బీ దేర్. మ్యాక్సిమం మీరు ఇలాంటివి కూడా డిస్క్లైమర్ ఇవ్వాల్సి రావడం అనేది నాకు అనిపించలేదు కాబట్టి నేను చెప్పలేదు. బట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ other people who are misunderstanding this thing that celebrities what see, you don't see this side of ours కాబట్టి మేము చూపించాలనుకుంటున్నాం. దట్ డజంట్ మీన్ ఒక్కొక్కళ్ళకి ఒక్కో టేస్ట్ ఉంటుంది. నేను వంట చేస్తున్నాను, ఇంకొకళ్ళు ఇంకేదో చేస్తున్నారు, ఇంకొకళ్ళు వాళ్ళు ఇంకేదో సైడ్ చూపిస్తున్నారు. సో దట్ డజంట్ మీన్ మీరు కూడా వెళ్ళిపోయి చేయాలని కాదు కదా. వీఆర్ ఎంటర్టైనర్స్, సో వీఆర్ షోయింగ్ డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ అస్ అనమాట. సో ఆ రకంగా. ఓ నందిని, ఐ హోప్ యూ గాట్ యువర్ ఆన్సర్. నేను ఎక్కడి నుంచి చెప్పుకో. Sorry. You want me to tie my hair? ఎందుకు ఆ రబ్బర్ బ్యాండ్ ఇప్పుడు ఎవరు చెప్పుకోవాలి? ఎక్కడ ఉంది? హాయ్ రచ్చకొండ. హాయ్ సిస్టర్ ప్లీజ్. హాయ్ రవితేజ్ బిఎఫ్ బి ఫ్యాబ్. He said I'm looking cute. Thank you. I feel cute too. Okay. Makeup బాగుందా? Thank you. Actually చాలా బేసిక్. మా శివ గారు కూడా చాలా, I mean he's a specialist of natural makeup. కొంచెం ఆయన దగ్గర ఏదో అంత కొంత నేర్చుకుని చేశాను. These products are gifted by my friend from the US, Sindhu అని. Sindhu! See, I tried some other shade today. I don't know if she's పడుకుని ఉంటుంది, న్యూ జెర్సీలో ఉంటుంది తను. One hi with my name. Manohar, hi. Yes. Stay home, stay safe. What your hubby is not helping? Dude, Krishna Mohan Pratapa. ఇవన్నీ ఇప్పుడు వస్తున్నాయి 2-3 రోజుల నుంచి, కానీ he's been helping me since the day I met him. You have no clue. You have no clue what story we have all traveled through. So let me just not talk about it. మీకు అర్థమై ఉంటే క్వశ్చన్ అడిగేవారు కాదు. ఫర్గెట్ ఇట్. బట్ యు ఆర్ నో కోపం వస్తుంది అనుకో. మా ఆయన పిల్లల్ని ఇన్వాల్వ్ చేస్తే విద్యాలనిపిస్తున్నా. వీడియోలు పెట్టరు. మేము వీడియోలో కనిపించేవి మీ వరకు వచ్చేవే జరుగుతున్నాయి అనే భ్రమలో ఉండటం ఎంతవరకు కరెక్టో మీరే ఉంచుకోండి. మాకు నచ్చినవి చూపిస్తాము, వద్దనుకునేవి చూపించాము, ఇది అవసరం లేదు చూపించడం అనుకునేవి చూపించాము. ప్రతిదీ చూపించాల్సిన అవసరం కూడా మాకు అనిపించదు. ఓకే, సో ఎంతవరకు తెలుస్తుందో అంతవరకు అరే భలే ఉంది చూపించింది అనసూయ ఆర్ ఇంకెవరన్నా, ఓకే వి సా దిస్, ఓ మేబీ స్టోరీలు అనుకోండి మీరు సరదాగా మాట్లాడుకోవడానికి. బట్ డోంట్ జంప్ టు కన్క్లూజన్స్ అండ్ డబ్బా. అయినా నేను ఇదంతా ఎందుకు చెప్తున్నాను, వినేవాళ్ళు అయితే మీరు ఎంత మొత్తుకున్నా వినరు, వినని వాళ్ళు అయితే. సో ఇలాంటి వాళ్ళని ఏం చేయలేము లేదు. గెట్ వెల్ సూన్. వాట్ ఈస్ ద ఫస్ట్ వర్క్ యూ వాంట్ టు డూ ఆఫ్టర్ కంప్లీటింగ్ లాక్డౌన్ పీరియడ్? మేబీ ఐ వాంట్ గో టు లావణ్య అండ్ వంశీ, మై సలూన్ గైస్. I have to pamper myself a lot. నేను ఎంత మిస్ అవుతున్నానంటే మై లెగ్ మసాజెస్. ఐ కాంట్ టెల్ యూ. చెప్పండి శ్రవణ్ రెడ్డి గారు, మై లాక్డౌన్ ఇస్ గోయింగ్ ఆన్ లైక్ ఎవ్రీబడి. ఇంట్లో ఉంటున్నాను, ప్లీజ్ దయచేసి ఇంట్లో ఉండండి. ఇన్ని రోజులు పట్టదు తెలుసా, ఇఫ్ చెప్పినట్టు వినుంటే. ఐ డోంట్ నో విత్ వాట్ ఎవర్ ఇస్. నేను ర్యాండమ్గా వీడియోస్ చూస్తున్నాను సమ్వేర్ ఇన్ చెన్నై. ఐ మీన్ ఎంతోమంది వాళ్ళ లైఫ్ని రిస్క్ చేసి, అసలు కెన్ యూ ఇమాజిన్ తుమ్ములు దగ్గులు వస్తుంటే చచ్చిపోతున్నారు అంటే. కరోనా ఈజ్ ఆల్ అబౌట్ దట్ వైరస్ వేర్ యూ ఆర్ కాఫింగ్ అండ్ you catch cold and then it spoils your lungs and you die.
అండ్ టచ్ వల్ల వస్తుంది. ఐ మీన్ డిడ్ యూ ఎవర్ ఇమాజిన్ ఇన్ యువర్ లైఫ్? డెఫినెట్లీ మన జనరేషన్ మన ఈ 2020 హిస్టరీలో నిలిచిపోతుంది. యూనో ఇలాంటి టైమ్స్లో చెప్పుకోవడానికి ఇదంతా తర్వాత ఉంటుంది, కానీ ఇంకా చాలు అనిపిస్తుంది కదా. ప్లీజ్ లిసన్, ప్లీజ్ స్టే హోమ్, ప్లీజ్ బ్రేక్ ద చైన్. ఇట్స్ ఇంపార్టెంట్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. డిడ్ యూ ఎవర్ ఇమాజిన్ ఇంత సీరియస్ అవుతుందని? మనం ఎప్పటి నుంచో ఎంత జాగ్రత్తగా ఉంటే ఇలా ఉన్నాము. ఐ స్వేర్ మన గవర్నమెంట్స్ అండ్ స్టేట్ అండ్ సెంట్రల్ చాలా చాలా మంచి చాలా ముందు చూపుతో ముందు జాగ్రత్తతో ఇవన్నీ చేశారు కాబట్టి ఎక్కువ డెత్స్ అవ్వలేదు. బట్ వాట్ ఎవర్ ఈజ్ ఆన్ గోయింగ్ అండ్ వాట్ ఎవర్ ఐఎమ్ హియరింగ్, ఐ హోప్ ఇట్స్ నాట్ ట్రూ. మీరు కూడా చెప్పండి మీ తెలిసిన వాళ్ళలో, డూ నాట్ ఎంకరేజ్ ఎనీథింగ్ లైక్ దిస్. ఇంకో 10 రోజులు ఓపిక బట్టి గట్టిగా ఉంటే, మనం ఎంత స్ట్రిక్ట్గా ఫాలో చేస్తే ఈ రూల్స్ అంత తొందరగా బయటపడతాం. ఐఎమ్ ఫీలింగ్ వెరీ వరీడ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. జస్ట్ ఇమాజిన్ మా పిల్లల్ని చూస్తుంటే కూడా వాళ్ళ ఈ ఇయర్ అకాడమిక్ ఇయర్ ఏమైపోతుందా అని. there are so many out there daily working people. నాకు కుదిరినంత వరకు నేను చేస్తాను, బట్ ఆఫ్టర్ పాయింట్ ఆఫ్ టైం నాకు కూడా కష్టం అవుతుంది కదా. నాకు 2 పిల్లలు ఉన్నారు. ఐ మీన్, me and my husband, we have to take care of our family's future also. Thoughts of trying any short haircuts. మా ఆయన ఇప్పుడు చెప్తే తిడతారు. ఈజ్ ఎనీవేస్ గాన్ ఫర్ అ వాక్ కింద. కానీ మా చిన్నోడు హెయిర్ కట్ చేశారు నిన్న, నేను లోపల ఉంటే తెలియకుండా. వాడేమో తెగ కదిలాడంట. నేను ఫోటో పెట్టి మిమ్మల్ని బదనాం చేస్తాను, నేను బెదిరిస్తున్నాను నిన్నటి నుంచి ఆయన్ని. పెద్దోడిని అయితే కాపాడగలిగాను, కానీ ఏం హెయిర్ కట్సో నేనే చేస్తానేమో అందరిది. నేనైతే చేయని ప్రస్తుతానికి. వన్స్ దిస్ ఈజ్ ఆల్ డన్, మేబీ ఐ వాంట్ టు ట్రై డిఫరెంట్ లుక్స్లో. ఐ హ్యావ్ కంటిన్యూటీ. ఈ లాక్డౌన్కి ముందు 3 సినిమాలు జరుగుతూ మధ్యలో ఆగిపోయాయి. అవి కంటిన్యూ, అవి ఫినిష్ చేయాలి. అప్పటికి ఇప్పటికి నా జుట్టు పెరిగిపోయింది. ఏమిటో ఏం జరుగుతుందో, నథింగ్ ఈజ్ నోన్. యూఆర్ మిస్సింగ్ మై డాన్స్. ఐ నో, కృష్ణ గౌడ్. మిస్ డాన్సింగ్ టు ఎవ్రీడే ఐమ్ ఆస్కింగ్ మా ఇంట్లో అందరినీ ఈరోజు లెట్స్ హ్యావ్ అ డాన్సింగ్ సెషన్, విల్ జస్ట్ పుట్ మ్యూజిక్ అండ్ డాన్స్ అని. ఐ వాంట్ టు డూ ఇట్ సమ్ డే, ఎవ్రీడే ఇన్ ఫ్యాక్ట్. బట్ ఎక్కడ అలసిపోతున్నాం విత్ సో మచ్ ఆఫ్ వర్క్. ఎవ్రీబడి ఈజ్ డూయింగ్ సమ్ వర్క్ ఆర్ ది అదర్. ప్లీజ్ అప్లోడ్ అ పిక్ డైలీ. ఐ యామ్ ట్రయింగ్ టు ఎంటర్టైన్ యూ గైజ్. నా థ్రోబ్యాక్ పిక్చర్స్ పెడుతూ ఉన్నాను. ఐ హోప్, అంటే చూసిన నాకు వచ్చిన ఫీడ్బ్యాక్ వరకు ఐఎమ్ థింకింగ్ యూ ఆల్ ఆర్ లైకింగ్ ఇట్. మీ టాటూ మీనింగ్ ఇదా? కేలన్ అంటే గ్రీక్ మైథాలజీలో, ఏన్షియన్ గ్రీక్ మైథాలజీలో బ్యూటీ బియాండ్ స్కిన్ డీప్ అంటే క్యారెక్టర్ డీప్ బ్యూటీ అని అర్థం. బాహ్య సౌందర్యం కంటే ఇన్నర్ బ్యూటీ. దట్స్ ద మీనింగ్ ఆఫ్ దిస్. దట్స్ వాట్ ఐ డిపిక్ట్ మై సెల్ఫ్. సో బాబోయ్, I'm missing out a lot of. Show us your wedding rings. Show us. I have a lot of rings actually, but my wedding ring anedi, it మన షూట్, యూ వోంట్ బిలీవ్. ప్రతిరోజు పండగ షూట్ చేసినప్పుడు ది ఆడియన్స్, దే ఆర్ సో ఎక్సైటెడ్ అండ్ సో ఎంతూజియాస్టిక్. ఐ డోంట్ బ్లేమ్ దెమ్ అండ్ ఐమ్ రియలీ బ్లెస్డ్ టు గెట్ లవ్ లైక్ దాట్. వచ్చేసి దే ఆర్ సో సూపర్ స్ట్రాంగ్. ఇట్లా నా చేయి పట్టేసుకుని ఎంత గట్టి పట్టేసుకున్నారంటే మై రింగ్ బ్రోక్ ఉంది. అది బాగా చేయించుకుందాం అనుకునే లోపే లాక్డౌన్ అయిపోయింది. బట్ దీస్ ఆల్సో ఆర్ మై ఎంగేజ్మెంట్ రింగ్స్. సో అది పెట్టుకుని ఐ డోంట్ ప్రిపేర్ మై సెల్ఫ్ ఫర్ ఎనీ రోల్స్. పరకాల సెంత ఆనెస్ట్లీ లుక్ పరంగా మేబీ I will work hard if I have to look thin or I have to put on some weight. Or for Rangamata character అయితే ప్రాపర్గా పింపుల్స్ తెచ్చుకోవాల్సి వచ్చింది, బికాస్ దట్స్ హౌ సుకుసా వాంటెడ్ ఇట్. బాగా వివత్సంగా చిప్స్ అవి తినేసి వచ్చేసారు. అదర్వైజ్ డైరెక్టర్స్ చెప్పింది చేస్తూ పోవడమే. దట్స్ వాట్ ఐ డూ.
అండ్ స్పాంటేనియస్గా నేను వర్క్షాప్ చేసింది జస్ట్ ఫర్ క్షణం. ఫర్ రంగమాత ఐ డెంట్ డూ, ఫర్ యాత్ర ఐ డెంట్ డూ. వర్క్షాప్ ఓన్లీ ఫర్ దట్ వాజ్ మై ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి మేబీ ఫర్ కెమెరా యాంగిల్స్ ఆర్ దట్ క్యారెక్టర్ వాజ్ సంథింగ్ విచ్ ఈజ్ నాట్ మీ. ఇంత రెస్లెస్గా తిరుగుతున్నారు వాడు దానివల్ల. అదర్వైజ్ వెరీ స్పాంటేనియస్గా వెళ్ళిపోవడమే అంతే. థ్యాంక్ యూ. ఏ మై డివోటీస్ సో స్వీట్. నాకు ఆ పేజ్ చదవాలంటే కొంచెం ఇబ్బంది ఉంటుంది. నేను బాగున్నాను అంటున్నాను. థ్యాంక్ యూ గాయ్స్. మీకోసమే ఏదైనా. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ దేర్. ఆల్ మై ఫ్యాన్ పేజెస్, మై ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ, యూ గైజ్ ఆర్ ద బెస్ట్. యూ గైజ్ వాంట్ మీ టు డూ మోర్, థ్యాంక్ యూ. ఎన్ని డేస్ అవుతుంది బయటకు వెళ్ళి? యాక్చువల్లీ 4 days back I went to the supermarket, just me and my husband, and got some stuff. ఇంటి దగ్గర 3 kilometers లోపలికి వెళ్ళొచ్చు అన్నారు కాబట్టి అక్కడ కూడా వెరీ పర్టికులర్గా సర్కిల్స్ వేశారు. అండ్ 5గురిని మాత్రమే లోపలికి పంపించి 5గురు బయటకు వచ్చిన తర్వాత నెక్స్ట్ 5గురిని పంపిస్తున్నాను. చాలా చాలా ఎవ్రీబడి చేసేవాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు. ధనుష్ కన్నడ మూవీస్లో యాక్టింగ్. యాక్చువల్లీ నాకు ఒక 2 సబ్జెక్ట్స్ వచ్చాయి కానీ ఐ డోంట్ నో వై దే సంథింగ్ హ్యాపెన్స్. ఫ్యూ థింగ్స్ డోంట్ వర్క్ నో, but I'll definitely want to work. I know I have a lot of followers in Bengaluru and Karnataka, Chennai, Tamil Nadu also. So definitely me under person. Tappakunda, definitely someday I will find a way to entertain all of you. As till then, you should watch me on Telugu and Telugu cinema. What are the precautions do you suggest to prevent COVID? Teju is asking. Okay, the basic, definitely మనం ప్రికాషన్స్గా ఉండుంటే మనకి ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నారు కదా. ఐ డోంట్ నో మీరు తెలుగువారైతే చెప్తున్నాను. ఏంట్రా మా అజ్జి, మా అమ్మమ్మ బయట నుంచి రాగానే కాళ్ళు చేతులు కడుక్కొచ్చుకునేది. బట్టలు మార్చేసుకోవాలి వెంటనే, చేతులు కాళ్ళు కడుక్కొని. అండ్ దెన్ దాన్నే ఇప్పుడు శానిటైజ్ అంటున్నారు, దాన్నే ఇప్పుడు శానిటైజేషన్ అంటున్నారు. మనం పెద్దవాళ్ళు చెప్పింది పాటించుంటే ఇక్కడ దాకా వచ్చిండేది కాదు. సో ద బేసిక్ ప్రికాషన్ వన్ షుడ్ టేక్ ఈజ్ సెల్ఫ్ క్వారంటైన్. స్వయంగా వీళ్ళు చెప్తున్నారు, పోలీసులు కొడుతున్నారు, వాళ్ళు ఎంత సాక్రిఫైస్లు చేస్తున్నారు, వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత భయపడుకుంటూ ఉంటున్నారో మీకు ఏమన్నా అందాజా ఉందా? దీస్ నర్సెస్, డాక్టర్స్, శానిటరీ వర్కర్స్, ఆర్ లీడర్స్ హూ హ్యావ్ టు హ్యావ్ ఎమర్జెన్సీ మీటింగ్స్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మన పోలీస్ కాప్స్ కానివ్వండి, ట్రాఫిక్ వాళ్ళు, ఎవ్రీబడి ఎంత సాక్రిఫైస్ చేసి వస్తున్నారు. వాళ్ళకి రెస్పెక్ట్ ఇద్దామని కూడా లేదు. వాళ్ళు కూడా ఇళ్ళలో సేఫ్గా ఉండేవాళ్ళు. ఒకవేళ మనం అంత స్ట్రిక్ట్గా ఉండుంటే, మనం పద్ధతిగా ఉండుంటే. ఫస్ట్ వీళ్ళు చెప్తున్నారని కాదు, మీరు దీన్ని గ్రేవ్ సిచ్యువేషన్ని అర్థం చేసుకుని సెల్ఫ్ క్వారంటైన్ చేసుకోవాలి. బీ కేర్ఫుల్. సెల్ఫ్గా స్వయంగా వీళ్ళు చెప్తున్నాను కదా, దేవుడు చూస్తున్నాడు. హీ విల్ హ్యావ్ అన్ అకౌంట్ ఆఫ్ ఎవ్రీథింగ్. మీరు మీకోసం ప్లీజ్ ఫాలో క్వారంటైన్, ప్లీజ్ ఫాలో సోషల్ డిస్టెన్సింగ్. ఇది స్ట్రిక్ట్గా ఫాలో చేయండి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా అఫ్కోర్స్ యూ విల్ హ్యావ్ ఫోన్లో కాన్వర్సేషన్స్ చేసుకోవచ్చు కాబట్టి మేక్ షూర్ యూ పాస్ దిస్ ఆన్ యాజ్ మచ్ as possible. నథింగ్ విల్ సేవ్ అస్ అదర్ దాన్ సోషల్ డిస్టెన్సింగ్. అండ్ ఎవరికైతే ఆల్రెడీ సోకిందో వాళ్ళని మన ఆల్ దీస్ వారియర్స్, మన డాక్టర్స్ అండ్ పోలీస్ అండ్ లీడర్స్, వీళ్ళందరూ దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్. ఆల్రెడీ సోకిన వాళ్ళు అరగటానికి, వాళ్ళని క్యూర్ చేయడానికి ట్రై చేస్తున్నారు. మనం ద లీస్ట్ వీ కెన్ డూ ఇస్ స్టాప్ దిస్ ఫ్రమ్ స్ప్రెడింగ్. దట్స్ వాట్ ఐ విల్ సే. కెన్ యూ సింగ్ అ సాంగ్? ఏం పాడాలి సడన్గా గుర్తురాదేంటి నాకు. నేను తెగ పాడేస్తూ ఉంటాను నార్మల్గా. నీతో చెప్పనా, నీ కూడా తెలిసిన, నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా.
గారం చేసిన నయగారం చూపిన కనికారమే కలుగుతోంది కష్టపడకే కాంచన నేనే నేనుగా లేనే లేనుగా నా కన్నులా నీదే వెన్నెల నీతో చెప్పనా నీ కూడా తెలిసిన నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా. ఓకే, కొంచెం క్యాట్ వాయిస్ వచ్చేసింది, ప్రిపేర్ అవ్వలేదు కాబట్టి. ఓకేనా, పాడేసా అన్నయ్య. మై సన్ కృష్ణ పెద్దోడు యాజ్ ఆఫ్ నౌ హీస్ ఇంట్రెస్టెడ్ టు బికమ్ అన్ ఆస్ట్రోనాట్. ఈ ఏజ్లో హీల్ టర్న్ 9 this May. యాజ్ ఆఫ్ నౌ అడిగితే ఆస్ట్రోనాట్ కావాలి. చిన్నోడు వాంట్స్ టు బికమ్ అ పెయింటర్. whatever they want to become, I will definitely not force anything on them. వాళ్ళు ఏది కావాలంటే అది కావచ్చు. One word about Ravi, anchor Ravi. Ravi చెప్పేనా నేను? We have a surprise for you coming soon. Chal. See, I honestly can't say. A lot of people are asking one word about him, one word about her. ఎట్లా చెప్పాలి? చాలామంది మేము పర్సనల్గా వీ డోంట్ నో పర్సనలీ. వాళ్ళైనా మీకు ఎంత తెలుసో మీరు ఎలా ఆరాధిస్తారో అలాగే ఆరాధిస్తాము. ఇఫ్ వీ హ్యావ్ వర్క్ ఎక్స్పీరియన్స్ వీ వుడ్ డెఫినెట్లీ టెల్ వెన్ ద షూట్ అండ్ ద ఫిల్మ్స్ ప్రమోషన్స్ ఆర్ దేర్. సో అందుకే నేను అవాయిడ్ చేస్తాను అవి, డోంట్ మైండ్. బికాస్ అనవసరంగా దాన్ని మీకు నచ్చిన ఆన్సర్స్ రాకపోతే దాన్ని రాద్ధాంతం చేయడం, దానిలోని 10 పెడార్థాలు వెతకడం. ఒకటి ఈ క్వారంటైన్ టైంలో నాకు చాలా ఓపిక వచ్చింది. Honestly, man. Ujjwal, hi! Hey! What? We love your food posts. Please keep posting more. I know you love them. No, ra ikkada once. All my friends in the US, and Ujjwal is one of my dearest friends, my family. I'm so worried for you guys. Yeah, I don't know what's going to happen. ఇక్కడ ఇట్లా ఉందంటే అక్కడ ఇంకెట్లుందని ఐఎమ్ ఆల్వేస్ వరీడ్. Ujjwal, those posts are specially for you. I know how much you love vegetarian food, that too homemade. You were supposed to be here in April, ee time ki vachi undalsindi, but all this happened. But never mind, anta edi jarigina manchike ani manam anukuntam, you know kada. Just take care, you are very important. See you really soon. Let's pray together, and I will keep posting, don't worry. So we paid yellow. He was an abused bird. You see his beak? He's still very scared of a lot of things. వీడి గుండుకి ఎవరో సిగరెట్ పెట్టేసి ఇంతకు ముందు హోమ్ అనమాట. సి కెన్ యూ సీ ఎలా ఉంటారు కొంతమంది. ఆ బేటా అమ్మును ఆ బేబీ, ఐ డోంట్ నో when it feels safe. Almost it's been 8 months we na దగ్గరకు వచ్చి. It's still very scared. Okay, you want to get down? ఉంటారండి జనాలు ఉంటారు. ఏదో నేను వీడి ఫ్రీడమ్ అన్ని దాచేస్తున్నాను అనుకుంటారు. బట్ ఐఎమ్ యాక్చువల్లీ దే ఆర్ వెరీ సేఫ్. దే ఆర్ విత్ అ వెరీ గుడ్ ఫ్యామిలీ. ఐ అష్యూర్ యూ దట్. బయట కంటే ఇక్కడే, బయట ఉంటే దే కాంట్ ఈవెన్ లివ్ హియర్ ఇన్ సర్టన్ సిచ్యువేషన్స్. You know, but you tell them, you know, but you tell them, baby. Oh, tell them you love me. Diet plan cheppanda. I follow myself. నా బాడీని ఫాలో చేస్తుంటాను. ఇట్ కీప్స్ టెలింగ్ మీ. నాకు బ్రీతింగ్ హెవీ అయిపోతుంది. రైట్ నౌ నేను 2 kgs పుట్ అయ్యాను కాబట్టి శాండ్విచ్లు అవి తినడం మానేసాను నేను. ఆనెస్ట్లీ there's nothing, but one thing I strictly follow is I make sure I do my pranayama and 30 minutes walk, and then I start my day with hot water, and end my, like, while going to bed I cheppana see katti badi vedava, and like before going to bed I have a glass of hot water. These religiously I follow. Food విషయంలో
అంతే నాకు నచ్చిన మోస్ట్లీ ఐ ఈట్ బ్రౌన్ రైస్ లేదా జొన్న రొట్టెలు నా మెయిడ్ చేసేది, బట్ వాళ్ళకి ఆఫ్ ఇప్పుడు, వాళ్ళు కూడా సేఫ్ ఇన్ దేర్ హోమ్స్ కాబట్టి ఐఎమ్ నాట్ అలౌయింగ్ దెమ్ గోయింగ్ ఎనీవేర్, ఇక్కడ రావద్దని కూడా కాదు. సో ఆ రకంగా బ్రౌన్ రైస్ అండ్ నచ్చినప్పుడు వైట్ రైస్. ఇట్స్ జస్ట్ దట్ ఐ లిసన్ టు మై బాడీ. ఇట్ కీప్ ఎవ్రీ వన్స్ బాడీ వాన్స్. ఏనా చాలు ఎక్కువైపోతుంది, ఏదో సిమ్టమ్స్ చూపిస్తూ ఉంటుంది దట్ వీఆర్ క్రాసింగ్ ద లైన్. జస్ట్ లిసన్ టు ఇట్ అండి, అంతే. ఆనెస్ట్గా ఇవన్నీ నాకు ఇట్లా వేడి నీళ్ళు తాగాలి తాగొద్దు అని నాకు ఎవరు చెప్పలే. వెన్ ఐ ఫెల్ట్ ఇండైజెషన్, నేను తాగడం స్టార్ట్ చేసినప్పుడు నాకు అనిపించింది ఇట్ ఈస్ రియలీ గివింగ్ మీ అ రిలీఫ్. సో ఐ స్టార్టెడ్ ఇట్, ఫాలోయింగ్ ఇట్. ఒక 4 years నుంచి అనుకుంటా స్ట్రిక్ట్గా ఫాలో చేస్తున్నాను. అలా ఐ డిస్కవర్ ఇట్ మై సెల్ఫ్. నాకు బిగ్ టైం ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళు వీళ్ళు చెప్తే వినే టైప్ కాదు నేను. నాకు స్వయంగా అనిపిస్తేనే చేస్తాను. Okay, I think I'm going to sign off. Buddy is getting really restless here, and I'm really... Buddy, say sorry. Say sorry. Bad boy. You disturbed us a lot today. And thank you so much for giving me this time today to chat up with you. And I'm glad I could entertain you all these years, and I will still continue. Anduke whatever ways, నేనే కాదు మా యాంకరింగ్ యాక్టర్స్ మేము అందరం కూడా we're doing our best chatting up with you. We all really miss you too, entertaining you all too. కాబట్టి ఈ రకంగా we are finding ways to interact and just stay పాజిటివ్గా యా బడ్డీ వాడుగా అంటున్నాడు. పాజిటివ్గా ఉండండి. మేక్ షూర్ నథింగ్ డిసప్పాయింట్స్ ఆర్ డిస్కరేజెస్. ఇట్స్ వెరీ డిప్రెసింగ్ టు బీ లాక్డ్ ఇన్ లైక్ దిస్, యూనో. బట్ మీకు నచ్చినంత, మీకు ఉన్నంతలో మేక్ షూర్ మీ రిసోర్సెస్ని సేవ్ చేసుకుంటూనే జస్ట్ బీ స్మార్ట్, లివ్ స్మార్ట్ దీస్ డేస్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ట్రై కీపింగ్ యూ అండ్ యువర్ సెల్ఫ్ హ్యాపీ యాజ్ మచ్ as you can. టేక్ కేర్ అండ్ ప్లీజ్ డూ డొనేషన్స్. దేవుడ్ అంటే నేను ఎందుకు ఇందాక పుష్ చేయలేదు, రాగానే చెప్దాం అనుకున్నా, బట్ బికాజ్ ఐ నో హౌ ఇట్ ఫీల్స్ రైట్ నౌ. నేను కూడా అదే స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నాను. బికాజ్ ఈ లాక్డౌన్ ఇంకెన్ని రోజులు అవుతుందో తెలీదు, ఎప్పటివరకు మనకి రిసోర్సెస్ మనకి అవసరం పడతాయో కూడా తెలీదు. బట్ ఐ ఆల్సో బిలీవ్ దట్ మన దగ్గర రూపాయి ఉంటే ఒక 5 పైసలైనా మనం ఇవ్వాలి లేని వాళ్ళకి. ప్లీజ్ డూ దాట్. ఫండ్స్ అయినా మటీరియల్స్ అయినా వాట్ ఎవర్ మీకు బాగా జెన్యున్గా అనిపించిన వాళ్ళు క్రాస్ చెక్ అండ్ డూ యువర్ థింగ్స్. నా సైడ్ నుంచి అయితే యూ కెన్ బ్లైండ్లీ ట్రస్ట్ వెన్ ఐ ప్రమోట్ ఆర్ టెల్ అబౌట్ సంబడి. వీళ్ళు అది చేసినాను. ప్లీజ్ డొనేట్ కార్డ్ ఉంది, జీవన్ ఉన్నారు, అండ్ దెన్ నాతో డైరెక్ట్గా టచ్ ఉన్న చాలామందికి, నాకు చాలా దూరంగా ఉన్న వాళ్ళకి నేను మానిటరీ ఫండ్స్ ఇవ్వగలుగుతున్నాను. బట్ ఐఎమ్ మేకింగ్ షూర్ దట్ దే ఆర్ నాట్ మిస్యూస్డ్. సో ఎవరు చేస్తున్నారా చేయరా అనే ట్రాక్ పక్కన పెట్టండి. టేక్ ద నెగటివిటీ అవుట్ ఆఫ్ యూ. మనందరం ఒక ఫ్యామిలీ, వసుదైవ కుటుంబంలా బిహేవ్ చేయకపోతే, ఇప్పటికైనా మనం తెలుసుకోకపోతే విల్ లూజ్ అవుట్ ఎవ్రీథింగ్. ప్లీజ్ టేక్ కేర్, స్టే హోమ్, స్టే సేఫ్, జాగ్రత్తగా ఉండండి. అండ్ ప్లీజ్ డూ యోగా. దిస్ ఈజ్ మై అపీల్ టు ఎవ్రీబడి. ఇట్ విల్ రియలీ కీప్ యూ ఇన్ గుడ్ స్పిరిట్స్. నాకు తెలిసింది, నేను ఎక్స్పీరియన్స్ చేస్తుంది చెప్తున్నాను. దట్స్ వాట్ ఐ కెన్ సే. అండ్ ఆలోచించకండి, ఇది అదేం డిప్రెస్ అయిపోకండి. ఉన్న వాటిలో సీ ద బ్రైటర్ సైడ్. స్పెండ్ టైం. మళ్ళీ ఇలాంటి టైం వస్తుందో రాదో వన్స్ ఎవ్రీథింగ్ స్టార్ట్స్, యూనో. సో మేక్ ద మోస్ట్ ఆఫ్ ఇట్. టేక్ కేర్. అండ్ మళ్ళీ నెక్స్ట్ టైం వరకు మచ్ లవ్ టు ఎవ్రీబడి. అండ్ బడిగాడు నేను పొడి చేస్తున్నాడు ఇక్కడ, చూడండి కింద. బై గైస్, సీ యూ. థ్యాంక్ యూ వన్స్ అగైన్.